హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తాం, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నాతో కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరందరూ హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి. సో ఈరోజు మీకోసం మరి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం చూస్తాం, ఓకేనా? అండ్ మీ ఇష్టమైన పర్సన్ని మీరు 3 టైమ్స్ తన నేమ్ని మీరు తీసుకోండి, ఓకేనా? ఈరోజు రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు క్లైమ్ చేసుకోవడం వలన కూడా ఇంకా చేరవలసిన మెసేజెస్ అనేది ఎవరికైతే చేరాలో వారికి చేరుతుందన్నమాట. అండ్ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒకటి, ఆ వీడియో మీరు చూడలేదు అంటే ప్లీజ్ మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఈరోజు వెళ్ళి చూడండి, ఓకేనా? చాలా బాగుందండి రీడింగ్, చాలా పాజిటివ్గా వచ్చిందనమాట. కాబట్టి ఆ రీడింగ్ అయితే చూడడానికి ట్రై చేయండి. వావ్, టవర్. మీకు చాలామందికి బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉండొచ్చండి, ఓకేనా? అండ్ ఉరుములు, మెరుపులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి వారి లైఫ్లో, ఓకేనా? ఆ టైంలో అసలు సీతకొక చిలుక కనిపిస్తుంది అని మీరు అనుకోరు, కానీ ఆ టైంలో కనిపిస్తుంది, ఓకేనా? అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి చూసుకుంటే అండి, మీ పర్సన్ ఏంటంటే మీరిద్దరు ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి, కానీ భయపడుతున్నారనమాట. చాలా ఏంటంటే ఇల్యూషన్లో బ్రతుకుతున్నారు ఈ పర్సన్ అని చెప్పొచ్చండి, ఓకేనా? ఎక్కువగా భ్రమపడతారు, ఎక్కువగా ఆలోచిస్తారు. అండ్ చిన్నదానికి పెద్దగా భూతద్దంలో చూస్తారనమాట వాటిని, ఓకేనా? ఊరికినే భయపడిపోవడము, లేదా మీ విషయంలో తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఊరికినే భయపడి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ, మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం కానీ, మీతో ఉన్నన్ని రోజులు చాలా బాగుంటారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఏంటంటే తను ఇల్యూషన్ క్రియేట్ చేసుకుంటారని చెప్పాను కదా. సో దానివల్లనే ఈ పర్సన్ మీరేమి తనని అనరు, తిట్టరు, బాధ పెట్టరు, కానీ తను ఎక్కువగా ఊహించుకొని మిమ్మల్ని దూరం పెడతారనమాట ఈ పర్సన్, ఓకే? ఇక్కడ తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో రావాలి అనుకుంటున్నారు, కానీ భయపడుతున్నారనమాట, ఓకే? వస్తే తనకి ఏదైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందేమో, లేదా మీరు మళ్ళీ ఏదైనా విషయంలో తనని హర్ట్ చేస్తారేమో, లేదా జడ్జ్ చేస్తారేమో, లేదా తన మనీ అనేది మీరు లాక్కుంటారేమో అని కొంతమందికి కానీ. అండ్ కొంతమంది ఏంటంటే తనని మీరు పూర్తిగా మీ కంట్రోల్లో తీసుకుంటారేమో, ఇంకా మీరు చెప్పినట్టే తను వినాల్సి ఉంటుందేమో, అలాంటి వాటికి ఈ పర్సన్ ఇష్టపడరనమాట, ఓకేనా? రిలేషన్లో ఉండమంటే ఎన్ని రోజులైనా ఉంటారు, కానీ తన దగ్గర నుంచి మీరు కమిట్మెంట్ కానీ అండ్ మీరేంటంటే నా మనసు నా సొంతం అనే విధంగా మీరు మాట్లాడతారనమాట, అదే విధంగా ప్రవర్తిస్తారు, కానీ అదంతా ఈ పర్సన్కి ఇష్టం ఉండదండి, ఓకేనా? సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ఇంకా మామూలుగా ఉంటారనమాట. ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటట్టయితే లేరండి, ఓకేనా? అదే చూపిస్తుంది, ఓకే? ఓకే, మీకు కూడా చాలా మనీ ఫ్లో అనేది చాలా బాగుంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుందండి. దాని వలన కూడా ఈ పర్సన్ కొంతమందికి
తను మీతో కాంటాక్ట్లోకి వచ్చి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం కూడా ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి. ఓకేనా, ఇక్కడ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుందండి. ఓకేనా, ఏంటంటే మీరు ఇంకా మీ లైఫ్లో ఇంకా మనీ ఫ్లో లేదు అని కానీ, మీరు చాలా సాడ్గా ఉన్నారు అంటే, మీరు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అంతా ఎలా ఉంటుంది అంటే, మీరు హ్యాపీగా ఉండే విధంగా, మీకు మనీ ఫ్లో చాలా బాగుండే విధంగా, మీరు ఏంటంటే మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఓకేనా, అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తనైనా హ్యాపీగా ఉన్నారా అంటే తను హ్యాపీగా లేరు, అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నారంటే మిమ్మల్ని కూడా చాలా మోసం చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా, మీ ముందు ఒక విధంగా, మీ వెనకాల ఇంకో విధంగా, అండ్ మీరు ఒకరు ఉన్నప్పుడు ఒక విధంగా, అండ్ మీ చుట్టూ 10 మంది ఉన్నప్పుడు ఇంకో రకంగా అలా ప్రవర్తిస్తున్నారనమాట. దాని వలన కూడా మీరు చాలా హర్ట్ అవుతున్నారండి. ఓకేనా, ఎందుకు ఈ పర్సన్ని మీరు మీ లైఫ్లో నుంచి ఎందుకు కట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ అనేది మీ లైఫ్లో మీ మనసులో అయితే ఉండబోతుందండి. ఓకేనా, అంటే మీరు విసిగిపోతున్నారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ ఏంటి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఉద్దేశం తనలో ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మీకు ఏదైనా న్యాయం కూడా చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండి. ఓకే, మార్నింగ్ రీడింగ్లో కూడా ఇదే కార్డ్ వచ్చింది, ద ఎంపరర్ కార్డ్ అనమాట. సో ఈ పర్సన్ మనసులో లవ్ ఉందండి, మీ మీద లవ్ అయితే ఉంది. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ మనసులో ఇంకా లవ్ లేదు, మీతో ఉన్నన్ని రోజులు చాలా బాగా మీతో ఎంజాయ్ చేశారు, తర్వాత తన ఏంటంటే తన సంతోషం మళ్ళీ వెతుక్కొని తను వెళ్ళిపోయారని మీరు అనుకోవచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో ఉండాలి అని ఉంది, కానీ చూడండి తన లైఫ్ ఏంటంటే ఈ పర్సన్ మనసులో ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది, అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా తన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ లాంటిది తన లైఫ్లో రావచ్చండి. ఓకేనా, దాని వలన ఈ పర్సన్ మీకు న్యాయం కూడా చేయకుండా వెళ్ళిపోయారనమాట. కొంతమందికి ఈ పర్సన్కి వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అదర్ పర్సన్ని వారి లైఫ్లోకి తీసుకురావడం కూడా జరిగి ఉంటుందన్నమాట. మనీ ఫ్లో ఉన్న పర్సన్ అనమాట. సో దాని వలన కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ మీద లవ్ ఉన్నా సరే, అండ్ ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయినా సరే, తను ఏంటంటే ఇంకా మనీ అనేది తన కంటికి కనిపిస్తుంది, మీరు కనిపించడం లేదు, అండ్ అదర్ పర్సన్ కూడా తనకి కనిపించడం లేదనమాట. ఓన్లీ మనీ, ఓన్లీ పైసలు కావాలి గంతే. ఓకేనా, అలాంటిది చూపిస్తుందండి. ఓకే, అండ్ వారి మీద తను ఏంటంటే లవ్తో అయితే వెళ్ళలేదండి ఈ పర్సన్, వారి మీద కేవలం మనీ ఫ్లో బాగుంది కాబట్టి తన జీవితానికి మనీ అనేది చాలా అవసరం తనకి బతకడానికి, కాబట్టి తను వెళ్ళారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఈ పర్సన్ మనసులో లవ్ ఉంది, అండ్ ఇక్కడ చూడండి మీతో మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీ లైఫ్లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫ్రెండ్స్తో చాలా సరదాగా బయటకు వెళ్తున్నారు, అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ లేదా బర్త్డే పార్టీస్ కానీ అలా ఫ్రెండ్స్ సర్కిల్తో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, తన కంటికి మీరు ఏంటంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో కనిపిస్తుందండి. ఓకే, మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మలుపు అంటే ఒక కొత్త వేలో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట, నా లైఫ్ ఈ విధంగా చేంజ్ అవుతుందా అనే విధంగా, అంటే మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, మీరు మళ్ళీ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఏమో మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు, మీకు మంచి టైమింగ్ అనేది రాబోతుందన్నమాట. అండ్ చూడండి ఇక్కడ యూనివర్స్ కూడా మీకు ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నారంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. ఓకేనా, సో కాబట్టి మీరు ఆ పర్పస్ ఏంటో మీరు తెలుసుకునేదాకా మిమ్మల్ని యూనివర్స్ ఈ విధంగానే బాధ పెడతా ఉంటారనమాట. ఓకేనా, కాబట్టి మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలి, అండ్ ఊరికనే ప్రతివారిని నమ్మేయడము, ప్రతివారి చేతిలో మోసపోవడము అలాంటిది చేయకుండా మీరు మీ జీవితం ఏంటో మీరు తెలుసుకోవాలి అనే విధంగా కూడా యూనివర్స్ ఈ విధంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలన్నమాట. ఓకే, మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, హీల్ అవ్వాలి అండ్ మెడిటేషన్ చేయాలి, సో అలాంటిది చూపిస్తుందండి. ఓకే,
ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. మెజిషియన్. ఈ పర్సన్లో చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఓకేనా. ఈ పర్సన్ తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఒకవేళ ఉండొచ్చు, లేదా వారి మదర్ ఫాదర్ చెప్పిన మాటలే వింటూ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ని మీరు దూరం చేసుకోకూడదు అండ్ ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. తన వెంటనే మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్ అయితే చేస్తారండి. ఓకేనా. తన అంతలో తను ధైర్యం చేయలేకపోతున్నారండి. మీ రిలేషన్లో రావడానికి తను ధైర్యం అనేది చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమందికి పర్సన్ కొంచెం పిరికిగా ఉండొచ్చు అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చెప్తారో అదే వింటూ ఉంటారనమాట. తన ఓన్ డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకోరండి. ఓకేనా. భయపడతారనమాట, లేదా వారికి ఎదురు చెప్పడం ఈ పర్సన్కి ఇష్టం లేకపోవడం కానీ అలాంటిది చూపిస్తుంది. తన మనసుకి మాత్రం ఈ పర్సన్ చాలా కష్టపెట్టుకుంటారు అండ్ మిమ్మల్ని కూడా కష్టం పెడతారనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ అంటే తను చాలా ఏంటంటే చాలా తెలివైన పర్సనే. కానీ ఏంటంటే కొంతమంది ఏంటి ఊరికినే ఎదురు తిరిగి మాట్లాడతారనమాట. ఓకేనా. కానీ ఈ పర్సన్ అలాంటి వారు కాదండి. ఓకేనా. తన మనసుకి ఎంత బాధ అనిపించినా సరే తనని నమ్ముకున్న వారు బాధపడకూడదు. మరి మమ్మల్ని బాధ పెడుతున్నారు కదా అని మీరు, ఎందుకంటే ఈ పర్సన్ మీకు కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారండి. ఓకేనా. కానీ మిమ్మల్ని బాధ పెడతారు, తను బాధపడతారు. కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు బాధపడకుండా చూసుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే. వారి లైఫ్లో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఏంటంటే ఎవరు హర్ట్ చేయకుండా, ఎవరు బాధ పెట్టకుండా అలాంటి మెసేజ్ ఏదో చూపిస్తుందండి. మీకోసం ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు వదులుకోలేరు అని చెప్పొచ్చండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరండి. ఓకేనా. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తారు. పూర్తిగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టడం కానీ అండ్ మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఈ పర్సన్ కాంటాక్ట్ అవ్వడము, మళ్ళీ మీ మైండ్ అనేది తను డైవర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఎందుకంటే తనని మీరు మర్చిపోకూడదు అనే ఇంటెన్షన్ అనమాట ఈ పర్సన్ది. డెత్ అండ్ రీబర్త్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్లో మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇందాక చెప్పాను నేను, మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవసరమని. సో మీలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుంటారో అండ్ ఎవరు ఎలాంటి వారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మీ లైఫ్లో మీరు మీ లైఫ్ని మీరు ఎంత రిస్క్లో పెడుతున్నారో అవన్నీ మీకు అర్థమయ్యేదాకా ఈ పర్సన్ ఏంటంటే ఇదే విధంగా యూనివర్స్ ఏంటంటే ఇదే విధంగా మీ లైఫ్లో ఇది ఎంత రిపీట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. అది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ లాగా చూపిస్తుందండి. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు మీరు. మీ కర్మబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పచ్చండి. ఓకేనా. అదే కార్డు వచ్చిందనమాట. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. తనే ఏంటంటే మళ్ళీ మీతో ఎంజాయ్మెంట్ కావాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మనసులో ఉందండి. ఓకేనా. ద సన్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకేనా. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండ్ మీ కర్మబంధం అని కూడా చెప్పచ్చండి. ఈ కనెక్షన్ నాకు ఆ విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోనే ఉండాలి, లేదా మీతో ఎంజాయ్మెంట్ చేయాలి అని కానీ, లేదా ఏంటంటే మీతో కొంచెం మాట్లాడాలి, లేదా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి మీతో జాలీగా కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మనసులో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ రిలేషన్లో తనకు సక్సెస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, అది ఏ విధంలో అయినా సరే అండి. మీ రిలేషన్లో తనకి సక్సెస్ ఎలాగైనా సరే కావాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే. రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట మీ గురించి. ఓకేనా. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు మీ రిలేషన్లో తన బ్యాలెన్స్ కూడా తీసుకురావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. చాలామందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. మీరు చెప్పొచ్చు మేడం మీరు డైలీ ఏంటంటే మీ పర్సన్ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు అని మీరు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చండి. ఓకేనా. కానీ ఇది చాలామంది చూస్తారు కదా,
కాబట్టి ఎవరికైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో వారే తీసుకోండి. అండ్ మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి, ఓకేనా. కాంటాక్ట్ వస్తుంది అంటే కొంతమందికి రావచ్చు, కొంతమందికి తను ఏంటంటే స్టేటస్ పరంగా కనిపించడం కానీ, లేదా తన డీపీ పరంగా తను కనిపించడం కానీ, వేరే డీపీ చేంజ్ చేసుకోవడం కానీ, లేదా తన ఏంటంటే మెసేజ్ చేయడం కానీ, ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మీకు కనిపిస్తారనమాట, ఓకేనా. తను స్టేటస్ పెట్టుకోవచ్చు ఆ విధంగా అనమాట, ఓకే. మీకు ఇక్కడ టవర్ అంటే మీకు ఈ పర్సన్ కనిపిస్తారు, ఓకేనా. కొంతమందికి కాల్ కూడా చేయొచ్చండి మీ అదృష్టం బాగుంది అంటే, ఓకేనా. మిమ్మల్ని అస్సలు మర్చిపోలేరండి ఈ పర్సన్, ద డెవిల్ కార్డ్. ఈ పర్సన్ ఎంత మందిలో ఉన్నా, తన చుట్టూ 100 మంది ఉన్నా సరే అండి, మీరు లేని లోటు అనేది ఈ పర్సన్కి తెలుస్తుందండి, ఓకేనా. సో కాబట్టి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్లో కనిపిస్తుంది. తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి, కానీ కొంచెం టైం పడుతుండొచ్చు. కానీ ఇక్కడ డెవిల్ కార్డ్ అండ్ 3 ఆఫ్ కప్స్ అండ్ ద టవర్ కార్డ్, డెత్ కార్డ్ చాలా మేజర్ కార్డ్స్ అనమాట ఇవి. టవర్ అండ్ డెవిల్ అండ్ డెత్ కార్డ్ అనమాట, ఓకేనా. అదర్ పర్సన్తో కనెక్షన్లో ఉండి ఉండొచ్చు, కానీ మీరు కూడా కావాలి. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ అయినా ఉండాలి, లేదా ఈ పర్సన్ అదర్ కనెక్షన్లో కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్తో మీరు కూడా డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదండి ఈ పర్సన్కి, ఓకేనా. నేను చెప్పాను ఇక్కడ మీతో ఎంజాయ్మెంట్ కావాలి, మీతో ఏంటంటే మీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో కనిపిస్తుందన్నమాట, ఓకేనా. చూడండి తను ఎలా ఉన్నారంటే, రా నా లైఫ్లోకి వచ్చే అనే విధంగా తన ఇంటెన్షన్స్ అనమాట ఇవి, ఓకే. చూడండి కొంతమంది ఏదైనా సరే చాలా ఓపెన్గా మాట్లాడతారు, కొంతమంది అంటే అని హైడ్ చేస్తారనమాట, ఏమి చెప్పారనమాట. తన మనసులోనే ఏదైనా ఫీలింగ్స్ ఉండొచ్చు, లేదా మీతో మాట్లాడాలి అని కానీ, లేదా మీకు కాల్ చేయాలి అని కానీ, మీతో మెసేజ్ చేయాలి అని కానీ అలాంటివి ఉండొచ్చండి. కానీ బయట మాత్రం చూపించారనమాట, ఓకేనా. వారిలో ఈ పర్సన్ కూడా ఒకరే ఉంటారనమాట, ఓకే. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ చూపిస్తుందండి, ఓకే. విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, మీ లైఫ్లో తను ఉండాలి అనుకుంటున్నారండి. ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్లో తను ఉండాలి అనుకుంటున్నారండి, ఓకేనా. మిమ్మల్ని వదిలేస్తారా అంటే ఇంకా నెక్స్ట్ మెసేజెస్ ఏముంటాయో మనం చెప్పలేము, మేబీ రేపు ఎల్లుండి అలా ఏమొస్తాయో మనం చెప్పలేము. కానీ ఈరోజు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీతో ఉండాలి అనుకుంటున్నారు, మీతో సంతోషం కావాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లో తను ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు తనని. తను ఎలా ఉన్నా సరే తనని మీరు జడ్జ్ చేయకూడదు, ఓకేనా. మీరు చాలామంది ఏంటంటే పర్సన్ మీద కోపం చూపిస్తూ ఉండడం కానీ, చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడం కానీ, దాని వలన కూడా ఈ పర్సన్ ఏంటంటే తన మనసులో మీ మీద లవ్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఫీలింగ్స్ తను మీ విషయంలో తను ఈ విధంగా ఫీల్ అవుతున్నాను అనే ఫీలింగ్స్ ఉండొచ్చు. అవన్నీ తను ఏమి షేర్ చేయలేకపోతున్నారండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా కోపం చూపించడం వలన కూడా కావచ్చు, మీరు ఊరికి గొడవ పెట్టుకోవడం వలన కూడా కావచ్చు అనమాట, ఓకేనా. ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నారండి, తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. మీరంటే ఇక్కడ చూడండి తనకి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి. ఈ పర్సన్ తను ఏ వర్క్ చేసినా, ఎలాంటి సిచ్యువేషన్లో తను ఉన్నా ఏంటంటే 24/7 అనేది ఈ పర్సన్కి మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది తనని చాలా వెంటాడుతుందన్నమాట, ఓకేనా. సో తప్పకుండా ఇంత ఆలోచన ఈ పర్సన్కి మీ విషయంలో వస్తుంది అంటే ఈ పర్సనే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారండి, ఓకేనా. మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పటికీ వదులుకోలేరు అన్నట్టుగా చూపిస్తుంది. చూడండి ఇక్కడ డెత్ అండ్ మెజిషియన్ అండ్ సన్ కార్డ్, డెవిల్ కార్డ్ అండ్ టవర్ కార్డ్, చాలా మేజర్ రకమైన కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ, ఓకేనా. అంటే ఇది మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని అర్థం చేసుకోండి, ఓకేనా. మీ దగ్గర ఈ పర్సన్ ఉంటే కూడా తను ఏంటంటే చాలా సంతోషం అనేది ఉంటుందండి, హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
మీతో మాట్లాడితే కూడా ఈ పర్సన్కి తన లైఫ్లో తను ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే మీతో మాట్లాడితే చాలు తను చాలా హీల్ అవుతారనమాట ఈ పర్సన్. ఇంకా ఏంటంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉండడం కానీ, చాలా హాయిగా అనిపించడం కానీ మీతో మాట్లాడితే ఓకే అలాంటిది చూపిస్తుందన్నమాట. ప్రజెంట్ చూడండి, ఈ పర్సన్ తన లైఫ్లో మీరు లేరు కాబట్టి ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారండి. అండ్ మీరు కూడా చాలామంది ఏంటంటే హీల్ అవుతున్నారనమాట. మీరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఈ పర్సన్ని చేసేయాలి అని కానీ, ఈ పర్సన్తో మాట్లాడాలి అని కానీ ఆ విధమైన మీకు ఏంటంటే ఇంటెన్షన్స్ అనేది ఉండడం లేదనమాట. ఓకేనా? మీరు ఏంటంటే బాగా అలసిపోయి ఉన్నారు ఈ పర్సన్ విషయంలో. ఓకేనా? అది ఏ విషయంలో అయినా సరే అండి. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని మెయింటైన్ చేయడం కానీ, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ ఏదైనా ఉండొచ్చు. మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి. మీరు ఈ రిలేషన్లో చాలా అలసిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకా మీ వల్ల కాదు కాబట్టి ఇంకా మీరు రెస్ట్ తీసుకోవాలి, ఏది జరిగితే అది జరుగుతుంది అనే విధంగా మీరు మీ బాధ, మీ కష్టం ఏదైనా ఉండొచ్చండి. మీ ఫీలింగ్స్ అవన్నీ యూనివర్స్ని వదిలేశారనమాట. యూనివర్స్ నాకు ఏదైతే మంచిదో అదే నా లైఫ్లో సెండ్ చేయండి అని మీరు ఇంకా మీ పూర్తి హోప్ని యూనివర్స్కి సెండ్ చేసేసారనమాట. అది చూపిస్తుందండి. ఓకే, మీరు ప్రజెంట్ రెస్ట్ మాత్రమే తీసుకోవాలి అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, ఈ పర్సన్ ప్రజెంట్ తను మోయలంత భారం ఈ పర్సన్ మనసులో ఉందండి. మీరు తను హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ తన లైఫ్లో తను హ్యాపీగా లేరండి. మనిషి అన్న ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. సో తన లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ తన లైఫ్లో ఉందన్నమాట, ఈ పర్సన్ లైఫ్లో. సో అది కూడా తను చాలా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మోయలేనంత భారాన్ని తను మోస్తున్నారండి. ఓకేనా? ఫ్యామిలీ బర్డన్స్ అంతా తనే చూసుకోవడం కావచ్చు, లేదా ఈఎంఐ లాంటిది చాలా ఉండొచ్చు తన మీద. అండ్ లేదా తను ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నారంటే కూడా తనకు సరైన శాలరీ లేకపోవడం, అవన్నీ సమస్యలు అనమాట, అవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట తన లైఫ్లో. ఓకేనా? ఆ టైంలోనే మీరు కాల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తున్నారంటే ఈ పర్సన్ ఆ కోపం అంతా మీ మీద చూపిస్తారనమాట ఈ పర్సన్. సో అది చూపిస్తుందండి. ఓకేనా? తనకి ఏంటంటే మీతో ఉండాలి అనే ఇంటెన్షన్స్ ఉంది. అండ్ మీతోనే తన ఫ్యూచర్ అంతా ఉండాలి అనే ఇంటెన్షన్స్ కూడా తనలో ఉందండి. కానీ మీరు తనని ఏదైనా విషయంలో జడ్జ్ చేస్తున్నారని కానీ, లేదా ప్రతిసారి ఇంకా టైం ఇవ్వడం లేదని ప్రతిసారి కోపం తెప్పిస్తూ ఉండొచ్చు కొంతమంది అండి. సో దానివలన ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో నుంచి ఇంకా ఇదంతా అటు ఫ్యామిలీ, ఇటు కెరియర్, ఇటు మిమ్మల్ని మెయింటైన్ చేయడము తన వల్ల కావడం లేదు. ఇదంతా బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారనమాట. చూడండి ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారండి మిమ్మల్ని. ఓకేనా? ఈ 2 కార్డ్స్ అవే సూచిస్తుంది. ఓకేనా? కానీ మీ మీద లవ్ ఉందా అంటే ఉంది. ఓకేనా? అది చూపిస్తుంది. బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ పర్సన్ ఏంటంటే చాలా భారంతో అనమాట, చాలా బాధతో అనమాట. తను ఏంటంటే తన గుండె బరువుతోనే తను ఇంకా ఇదంతా బ్యాలెన్స్ చేసుకోలేను, ఈ మెంటల్ టెన్షన్ నేను పడలేను అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, కాబట్టి తనని అర్థం చేసుకోండి అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎవరి పడితే వారిని ఊరికే నమ్మేసి మోసపోకండి. ఓకేనా? మీ లైఫ్ రిస్క్లో పడుతుందండి. ఓకేనా? అది చూపిస్తుంది. ఓకేనా? ఓకే, మరి ఇక్కడ సైన్స్ చూసుకుంటే మనం మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి చూపిస్తుందండి. ఓకేనా? ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉంది 1 కార్డ్ తీసుకుంటాను. సన్ కార్డ్ అండి, చాలా బాగుంది కార్డు. ఈ పర్సన్ తన మనసులో అయితే తను ఏంటంటే ఈ కార్డ్ చూస్తుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే తను చాలా హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో ఉండాలి. అండ్ ఏంటంటే మీరు ఉంటే తనకు చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశం ఈ పర్సన్లో కనిపిస్తుందండి ఈరోజు రీడింగ్లో. ఓకేనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ట్రూ అండి. ఓకే, మీకోసం యూనివర్స్ మెసేజెస్ ఏంటి చూస్తాం. క్లారిఫికేషన్. ఓకే,
మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవి కట్ చేసుకోండి. మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే అది కూడా మీరు ఆ మైండ్లో నుంచి తీసేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకేనా? మీకు కొంచెం కోపం ఉంటుంది, ఆ కోపాన్ని కూడా కొంచెం తగ్గించండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకేనా? మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఏది నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ వేలో మాత్రమే ఆలోచించండి అని మీకు యూనివర్స్ అయితే మెసేజ్ పంపిస్తున్నారండి. ఓకే, మరి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తాం. అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు ఏంటంటే ఒక డైలమాలో పడిపోతారనమాట. ఏ వర్క్ చేయాలో మీకు అర్థం కాదు అండ్ ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు. అండ్ ఇలాంటి ఏంటంటే జాబ్ ఆప్షన్స్ కొంతమంది ఏంటంటే బిజినెస్కి సంబంధించిన ఆఫర్స్ రావడము. సో చాలా డైలమాలో పడిపోతున్నారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి ఈరోజు. మీ పాజిటివ్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు, మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు మీరు. అండ్ సింహరాశి వారు, మీరు ఈరోజు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, జడ్జిమెంట్. మీరు ఈరోజు ఏదో చాలా స్ట్రాంగ్గా ఏదో నిర్ణయం తీసుకోవాలి, దాని విధంగానే ఉండాలి, ఆ నిర్ణయం ప్రకారమే ఉండాలి అనేది ఏదో చూపిస్తుంది. అండ్ మీకు రీయూనియన్ కూడా ఉందండి, కొంతమందికి రీయూనియన్ కూడా ఉందన్నమాట, హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ తులారాశి వారు, ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చండి ఈరోజు. కెరియర్ పర్పస్గా కొంతమంది మీ ఫ్యామిలీస్ ఆర్ ఎవరినైనా మీ రిలేటివ్స్ అలా కలవడానికైతే వెళ్ళబోతున్నారనమాట ఈరోజు. ఓకే. అండ్ ధనుస్సు రాశి, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని చేసేయకుండా. అండ్ కుంభరాశి వారు, ఈరోజు మీరు స్ట్రెంగ్త్ అవుతారు, ధైర్యంగా ఉంటారు అండ్ రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ మీనరాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అంటే అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారనమాట. మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు. ఓకే అండి, మీ అందరికీ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది మీ పర్సన్ విషయంలో అని అనుకుంటున్నానండి. మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.